టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దర్శన క్యూ లైన్ లో టీటీడీ చైర్మన్ ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం చాలా బాధాకరమని అన్నారు. వైసీపీకి చెందిన వ్యక్తి ఈ నినాదాలు చేశారని ఆరోపించారు. టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన చేసి ఎన్నో మార్పులు చేశామని అన్నారు. సుమారు 1,00,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారని వెల్లడించారు. దర్శనం క్యూ లైన్లు వేచి ఉన్న భక్తుల దగ్గరకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామని శాంతారావు తెలిపారు. కాకినాడకు చెందిన వైసీపీ నాయకుడు పథకం ప్రకారమే నినాదాలు చేశారని అన్నారు. అంతేకాదు తొక్కిసలాట ఘటనలో వైసీపీ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. లైన్ లో ఒక వైఎస్ఆర్సీపీ అనామకుడు చైర్మన్ డౌన్ డౌన్ ఈవో డౌన్ డౌన్ అనడం చాలా బాధాకరమైనది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనే కాకుండా అన్న ప్రసాదాలు పంచడంలో గాని సుమారు 1,00,000 మంది ఈ రోజు అన్న ప్రసాదాలని స్వీకరిస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర అంత ధైర్యంగా పోయి అడుగుతున్నామంటే మేము చేసే పనిలో క్వాలిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఆదేశాల మేరకు నేను నడుచుకుంటున్నాం. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు కాకినాడకు సంబంధించి ఇది పథకం ప్రకారమే చేశారని మేమందరూ వైఎస్ఆర్సీపీ లీడర్స్ పథకం ప్రకారమే చేశారని కూడా చెప్పుకుంటున్నాం. ప్రతి నెలకు కార్యక్రమంగా పెట్టుకొని ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు జగన్ ప్రభుత్వం, ఈ కరుణాకర్ రెడ్డి, ఈ రోజా వీళ్ళంతా తిరుమల టార్గెట్ చేసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ లో ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇప్పుడు చేస్తుండే విషయాల్లో ఏది వాళ్లకు దొరకలేదు మైనస్ పాయింట్లు. ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు కరుణాకర్ రెడ్డి మొన్నే అన్నాడు 2,000 మంది నా నిఘా నేత్రాలు ఉందని. అప్పుడే మాకు అనుమానం వచ్చింది. ఈ తొక్కిసలాట్ లో కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు 6 మంది ప్రాణాలు పోయేదానికి కూడా కారణం ఏమో అని విచారణలో కూడా దగ్గరలో తెలుస్తుంది. కాబట్టి అది కూడా మాకు ఒక అనుమానం ఉంది. గత 3 ఏళ్లకు ముందు వీడియోని దాన్ని రిలీజ్ చేసి ఆ వైఎస్ఆర్సీపీలో పనిచేసే సోషల్ మీడియా వ్యక్తే దాన్ని వైరల్ చేసి దాన్ని చాలా వరకు చెడ్డ పేరు తేవాలనే ఒక ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు.